వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ మ్యాథ్ మెంటర్కి వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్, అదేంటంటే రియల్ నెంబర్స్ డిస్కస్ చేద్దాం. ఈ రియల్ నెంబర్స్లో కంపల్సరీగా ఏ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ అయినా సరే 10% ఆఫ్ మార్క్స్ కంపల్సరీగా రియల్ నెంబర్స్ నుంచి వస్తాయి. సో ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము ఇంట్రడక్షన్ టు రియల్ నెంబర్స్ అండ్ ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్దాం. పాలినామియల్స్ పార్ట్ 1. సో మనకి రియల్ నెంబర్స్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో చూద్దాం ఏంటంటే అది న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ వీటి గురించి మీరు 6th క్లాస్లో నేర్చుకున్నారు. ఓకే, ఈ న్యాచురల్ నంబర్స్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 టిల్ ఇన్ఫినిటీ ఈ నంబర్స్ అన్నీ న్యాచురల్ నంబర్స్ అంటాం. ఓకే, న్యాచురల్ నంబర్స్ని ఇంకో పేరు కూడా ఉంది, అవేంటంటే కౌంటింగ్ నంబర్స్. రైట్, ఈ న్యాచురల్ నంబర్స్ని మనము క్యాపిటల్ N అనే అక్షరంతో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ నంబర్స్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి హోల్ నంబర్స్లో? 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అంటే ఇవన్నీ న్యాచురల్ నంబర్స్. ఇక్కడ ఎక్స్ట్రా ఏముంటుందంటే ఓన్లీ ఈ 0 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న ఈ నంబర్స్ అన్నిటినీ మనము హోల్ నంబర్స్ అని అనుకుంటాం. ఈ హోల్ నంబర్స్ని క్యాపిటల్ W ఆల్ఫాబెట్తోని డినోట్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వచ్చే సెట్ ఆఫ్ నంబర్స్ ఏంటంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఉండే ఈ నంబర్స్ అన్నిటిని మనము ఇంటీజర్స్ అంటాం. ఈ ఇంటీజర్స్ గురించి మీరు మీ 7th క్లాస్లో చాలా డీటెయిల్గా నేర్చుకున్నారు. ఈ ఇంటీజర్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీస్ ఏంటి? మన ప్రాపర్టీస్ అంటే ఏమేమి ఉంటాయి? క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇంటీజర్స్ ఎలా సాటిస్ఫై చేస్తాయి? అండర్ 4 ఆపరేషన్స్. ఏంటి అవి? ప్లస్, మైనస్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. ఈ 4 ఆపరేషన్స్ మీద ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎలా బిహేవ్ చేస్తాయి ఇన్ ఇంటీజర్స్ అనేది మీరు 7th క్లాస్లో నేర్చుకున్నారు. ఇప్పుడు వాటి డీటెయిల్స్లోకి ఏమి వెళ్ళాము. ఈ ఇంటీజర్స్ని మనము Z అనే ఆల్ఫాబెట్తోని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ ఏంటి? రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఆల్ నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. రైట్, అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి? PQ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో Q ఉండకూడదు. ఈ నంబర్స్ అన్నిటినీ, ఇలా ఉన్న నంబర్స్ అన్నిటినీ మనము రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, ఈ రేషనల్ నంబర్స్ని మనం Qతో డినోట్ చేస్తాము. ఈ రేషనల్ నంబర్స్ గురించి మీరు 8th క్లాస్లో నేర్చుకున్నారు. 8th క్లాస్లో రేషనల్ నంబర్స్, వాటి ప్రాపర్టీస్ గురించి ఇన్ డీటెయిల్గా 8th క్లాస్లో నేర్చుకున్నారు. సో మీ అందరికీ దీని గురించి బాగా తెలుసు. సో రేషనల్ నంబర్స్ గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఏమి ఉండదు. జస్ట్ రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? P/Q ఫామ్లో ఉండాలి. P అండ్ Q ఇంటీజర్స్ అయి ఉండాలి అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. ఇలా ఉన్నవన్నీ మనము రేషనల్ నంబర్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చే సెట్ ఆఫ్ నంబర్స్ ఏంటి అంటే ఇర్రేషనల్ నంబర్స్. ఏంటది? ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఆల్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్.
రేషనల్ నంబర్స్ కానివన్నీ ఇర్రేషనల్ నంబర్స్. ఈ ఇర్రేషనల్ నంబర్స్ని మనము క్యూ డాష్ అనే అక్షరంతో గుర్తిస్తాం అనమాట, డినోట్ చేస్తాం. ఓకే, వీటి గురించి మీరు 9th క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నారు, రైట్? సో వీటి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఏం లేదు. సో కొంతమంది ఈ ఇర్రేషనల్ నంబర్స్ని క్యూసి అని కూడా పిలుస్తారు, అంటే క్యూ కాంప్లిమెంట్. రేషనల్ నంబర్స్ కానివి ఇర్రేషనల్ కాబట్టి క్యూ కాంప్లిమెంట్ అంటారు. కొంతమంది ఆర్ మైనస్ క్యూ అని రాస్తారు. ఇట్లా డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఇర్రేషనల్ నంబర్స్ని డినోట్ చేయడానికి, రైట్? సో మీరు 9thలో నేర్చుకున్నాం ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, √2, √3 ఇలాంటివన్నీ ఇర్రేషనల్ నంబర్స్లోకి వస్తాయి. అంటే అండ్ డెసిమల్ నంబర్స్ విచ్ do not terminate and do not end, non-terminating, non-recurring, ఇట్లాంటి డెసిమల్ నంబర్స్ ఆర్ ఇట్లాంటి నంబర్స్ని మనము ఇర్రేషనల్ నంబర్స్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ ఏంటి, రియల్ నంబర్స్. సో అవర్ 10th క్లాస్ టాపిక్ ఏంటి అంటే రియల్ నంబర్స్. సో వాట్ ఆర్ రియల్ నంబర్స్? రియల్ నంబర్స్ అంటే ఏంటి చూడండి, ఈ హోల్ రెక్టాంగిల్ ఈజ్ అ సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. అందులో ఏమేమి ఉన్నాయి, న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి, హోల్ నంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, రేషనల్ నంబర్స్ ఉన్నాయి, అండ్ ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉన్నాయి. అంటే టోటల్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ ప్లస్ irrational numbers together are called as real numbers. All types of numbers kaluste manaki real number set అవుతుంది, right? So in 10th class we are going to learn in detail about real numbers, right? సో ఈ రియల్ నంబర్స్లో మనకి 10th క్లాస్లో ఫస్ట్ ఉన్న మెయిన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా స్టేట్స్ దట్ ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్ సే a and b, the condition a is equal to bq plus r, a is equal to bq plus r where 0 less than or equal to r less than b always holds true. Mathematically we can express this as dividend equal to divisor into quotient plus remainder. అంటే ఏంటి, మనము ప్రైమరీ స్కూల్లోనే డివిజన్ నేర్చుకున్నాం. డివిజన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది మనకి, ఇలా ఉంటుంది. సపోజ్ ఏని మనం బీతో డివైడ్ చేసాం, సో ఇక్కడ వచ్చేది మనకి కోషంట్ అవుతుంది, ఇక్కడ వచ్చేది రిమైండర్ అవుతుంది, రైట్? సో ఈ ఏని మనం ఏమంటాం, ఏమంటాం, డివిడెండ్. డివిడెండ్ సో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, ఆర్ మర్చిపోయి ఉంటే ఒకసారి రివైజ్ చేసుకుందాం. డివిడెండ్, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని డివైజర్. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ బ్రాకెట్లో వచ్చేదాన్ని కోషంట్, అండ్ లాస్ట్లో మనకు వచ్చే ఆన్సర్ దీన్ని రిమైండర్. ఇది రిమైండర్. సో ఇది మనకి డివిజన్. ఈ డివిజన్ ఏదైతే ఉందో మనము దీన్ని ఒక ఈక్వేషన్ ఫామ్లో రాస్తే అది ఈ విధంగా వస్తుంది. ఏమొస్తుంది, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. ఓకే, ఇక్కడ కండిషన్ ఏముంది చూడండి, ఇది ఇంపార్టెంట్ వెరీ. 0 less than or equal to r less than b అంటే ఏంటి, సపోజింగ్ మనము b ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఒక నంబర్ తీసుకున్నాం.
b ఈజ్ ఈక్వల్ టు 3. 3తోని మనము కొన్ని సెట్ ఆఫ్ నంబర్స్ని డివైడ్ చేద్దాం. సపోజ్ 4ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s are 3, రిమైండర్ ఈస్ 1. 5ని డివైడ్ చేద్దాం 3తోని, 3 1s are 3, రిమైండర్ ఈస్ 2. 6ని డివైడ్ చేద్దాం 3తోని, 3 2s are 6, రిమైండర్ ఈస్ 0. ఇంకో 7ని 3తో డివైడ్ చేయండి 3 2s are 6, రిమైండర్ ఈస్ 1. 8ని డివైడ్ చేయండి 3తోని, 3 2s are 6, రిమైండర్ ఈస్ 2. 9ని డివైడ్ చేయండి 3తోని, 3 3s are 9, రిమైండర్ ఈస్ 0. అంటే రిమైండర్ అబ్జర్వ్ చేయండి, రిమైండర్ ఆల్వేస్ ఇట్ విల్ బి ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ బి. బి ఎంత మనకి 3, లెస్ దాన్ బి అంటే 2 కదా, ఇది 2. 0 1 2 అది ఇక్కడ ఈ కండిషన్ యొక్క మీనింగ్ అన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనము b ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి, మనకి రిమైండర్ వాల్యూస్ ఏమేమి వస్తాయి, 0 1 2 3 వస్తాయి అన్నమాట. రైట్, సో 0 ఉంటుంది, ప్రతి దాంట్లో 0 ఉంటుంది, అండ్ మనకి b ఏదైతే తీసుకుంటామో దానికన్నా 1 లెస్ అనమాట. ఓకే, సో ఇది మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ Q and R ఫర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ A and B సాటిస్ఫైయింగ్ A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, A ఈజ్ ఈక్వల్ టు 13, B ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. సో అంటే 3తోని 13ని డివైడ్ చేయాలి. సో మన 3 4s are 12, సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో దీన్ని మనము ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాయొచ్చు, 13 ఈజ్ ఈక్వల్ టు 3 into 4 ప్లస్ 1. మనం దీన్ని A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్తోని కంపేర్ చేస్తే మనకి Q వాల్యూ ఏమొస్తుంది, Q ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. R వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, సో అట్లా మనకి ఇక్కడ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే యూజ్ యూక్లిడ్స్ అల్గారిథం టు ఫైండ్ HCF. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసుకొని మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఈ ఫస్ట్ దాంట్లో 900 and 270కి HCF ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇందులో స్టెప్స్ ఎలా ఉంటాయి చూడండి. అంటే చిన్నది ఏది ఇందులో, 270. 270ని మనం A అనుకున్నాం, 270. Bని ఇక్కడ చూడండి, A షుడ్ బి గ్రేటర్. సో Aని మనము 900 అనుకుందాం, Aని 900 అనుకుందాం, అండ్ Bని 270 అనుకుందాం. సో మనకున్నది ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. అంటే Bతోని Aని డివైడ్ చేయాలి. సో 270తోని 900ని డివైడ్ చేయాలి. సో హౌ మెనీ టైమ్స్, మనకి 2 టైమ్స్ వస్తుంది. చూడండి, 270 2s are ఎంత వస్తుంది, 0, 2 7 14 1 15.
14 1 2 to the 4 1 5 540 273 ఎంత వస్తుంది 300 3 7 21 3 to the 6 to 8 8 10 వస్తుంది. సో 8 10 సరిపోతుంది కాబట్టి 273 810. జాగ్రత్తగా చేయాలి, కన్ఫ్యూజ్ కావద్దు. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది 900 మైనస్ 8 90. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ 270ని ఇక్కడ తీసుకొని రావాలి. ఓకే, ఇప్పుడు 270 90తోని 270ని డివైడ్ చేయాలి. 270. సో 93s are 270. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. సో ఈ ప్రాసెస్ మనకి 0 వచ్చే వరకు కంప్లీట్ చేయాలి. ఓకే, సో మనకి ఇందులో 2 స్టెప్స్ చేయగానే 0 వచ్చింది. కొన్ని సమ్స్లో 3 స్టెప్స్ కావచ్చు, కొన్ని సమ్స్లో 4 స్టెప్స్ కూడా రావచ్చు. సో ఈ ప్రాసెస్ మనము 0 వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఇది డివిజన్. దీన్ని మనము యూక్లిడ్స్ అల్గారిథం అంటే ఈ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఎట్లా రాయాలి? సో 900 ఉంది కదా, సో 900 ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. ఇది ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? ఇక్కడ 270 ఉంది కదా, 270 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. ఇక్కడ 0 వచ్చినప్పుడు మనకి ప్రాసెస్ ఎండ్ అయింది. ఇక్కడ ఏదైతే నంబర్ ఉంటుందో అదే మనకి హెచ్సిఎఫ్ అనమాట. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 అండ్ 270 ఈజ్ 90. ఇది మనకి హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రొసీజర్ యూజింగ్ యూక్లిడ్స్ అల్గారిథం మెథడ్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇది చూద్దాం మనం. 1651 2032 1651 and 2032. సో బిగ్గర్ నంబర్ 2032 దాన్ని మనము 1651తోని డివైడ్ చేయాలి. సో క్లియర్గా 2తో తీసుకుంటే మోర్ దాన్ 2000 అవుతుంది కాబట్టి 1. 1651 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 2 - 1 is 1. సో ఇది పోదు కాబట్టి క్యారీ తీసుకో, బారోయింగ్. సో 10 9 13 13 - 5 ఎంత అవుతుంది? 8. ఓకే, 9 - 6 is 3 381. సో 1651 ఇక్కడ తీసుకోవాలి. రైట్, సో 381 1651 ఉన్నాయి. ఎంతలో వస్తుంది 381? ట్రై 381 ఇంటూ 5 5 1s are 5 5 8s are 40 5 3s are 15 4 19. సో మనకు ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి 381 ఇంటూ 4 చేద్దాం. 4 1s are 4 4 8s are 32 4 3s are 12 3 15 24. ఇది సరిపోతుంది మనకి. 4s are 15 24 సబ్ట్రాక్షన్. సో 4 అవుతుంది, ఇది 11. 11 - 4 is 7. 4 - 2 2 6 - 5 1 127. ఇక్కడ 381 ముందుకు తీసుకోవాలి. 381. సో 127లో 381 ఎక్కడ వస్తుంది? ఈజీగా చెప్పవచ్చు. 127 ఇంటూ 3 చేయండి. 3 7s are 21 3 2s are 6 2 8 3 1s are 381. సో 127 3s are 381. సో
సో 0. సో ఇక్కడ చూడండి, ఇందాక మనకు 2 స్టెప్స్లో అయిపోయింది, ఇక్కడ మనకి 1 2 3 స్టెప్స్ వచ్చినాయి. ఓకే, సో ఈ విధంగా మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు డివిజన్ అల్గారిథం యూస్ చేసి. సో దీన్ని మనము ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాస్తాము చూడండి. సో 2032 is equal to 1651 into 1 plus 381. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమొస్తుంది, 1651 is equal to 381 into 4 ప్లస్ ఇక్కడ ఏముంది 127. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్లో 381 is equal to 127 into 3 ప్లస్ 0. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఫైనల్ స్టెప్ ఇక్కడ ఉన్నది మనకి హెచ్సిఎఫ్. సో స్టేట్మెంట్ ఏం రాయాలి, therefore హెచ్సిఎఫ్ ఆఫ్ 2032 and 1651 is 127. రైట్, ఈ విధంగా మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, సో నెక్స్ట్ దానికి వెళ్దాము. నెక్స్ట్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అండ్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్ మెథడ్. సెకండ్ ఏంటంటే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, స్టేట్మెంట్ చూద్దాం. ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఆల్సో కాల్డ్ the unique factorization theorem and prime factorization theorem states that, ఇది important, every integer greater than 1 is either prime or can be represented uniquely as a product of prime numbers. ఇది ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనకి ఉన్న నంబర్స్ అన్నీ all numbers are divided into 2 types. ఒకటి ప్రైమ్ నంబర్స్, ఇంకొకటి కాంపోజిట్ నంబర్స్. మనందరికీ తెలుసు ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అవేంటి, 1 and itself. కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి, విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. రైట్, ఇవన్నీ మనకు తెలుసు. సో ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉంటాయి, ప్రైమ్ నంబర్స్ ఎట్లో 2 3 5 7 11 13 ఇలా ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. సో కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి, మనకి ఇందులో లేనివి కాంపోజిట్ నంబర్స్ 4 6 8 9 10 12 ఇవన్నీ కాంపోజిట్ నంబర్స్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది అంటే, ఈ కాంపోజిట్ నంబర్స్ అన్నిటినీ చూడండి, ఇక్కడ all composite numbers can be represented uniquely as a product of prime numbers. అంటే ఇప్పుడు చూడండి 6 తీసుకుందాం. 6ని ఏమని రాయొచ్చు మనము, సపోజ్ మనం 6 తీసుకుందాం. 6 can be written as 2 into 3. So where 2 and 3 are prime numbers. ఓకే, 8 తీసుకుందాం. 8ని ఏమని రాయొచ్చు మనము, 2 into 2 into 2. సో ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. 8 ఈజ్ రిటన్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్. 10 తీసుకుందాం. 10 అంటే ఏం రాయొచ్చు, 2 into 5.
Again 10 is also we are writing it as product of prime numbers. 9 తీసుకుందాం, 3 into 3. 12 మనం తీసుకుంటే 2 into 3. 2 2 the 4, 4 3 the 12. ఇలా మనకి ఏ కాంపోజిట్ నంబర్ అన్నా ఉండనివ్వండి, ఏ కాంపోజిట్ నంబర్ అన్నా ఉండనివ్వండి, మనము దాన్ని ఒక ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్తోని రాయొచ్చు అనమాట. ఓకే, మనము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు దానికి, రైట్. ఇది ఎక్కడ యూస్ఫుల్ అంటే యూజింగ్ దిస్ కాన్సెప్ట్, ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏంటి కాంపోజిట్ నంబర్స్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన 2 or more than 2 నంబర్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్వశ్చన్లో చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 120 and 90 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేద్దాం. ఫస్ట్ 120 ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇది ఇంతకుముందు మీరు 8th and 9th క్లాసెస్లో చేశారు. ఎట్లా చేస్తాము, ఫస్ట్ వీ కెన్ టేక్ 2 6 are 12, 0, 2 30 times, again 2 15 times. Now 2 can't divide 15, so we will go to the next prime number, that is 3. 3 5s are 15, 5 1. So here we are ending the prime factorization of 120. Next 90 చేద్దాం, 90. ఓకే, సో 90కి ఏమేమి, ఫస్ట్ వీ కెన్ టేక్ 2 బికాజ్ వన్స్ ప్లేస్లో 0 ఉంది. 245 times 90. నౌ వీ కాన్ టేక్ 2 రాదు కాబట్టి మనము 4 + 5 9, సో సమ్ ఆఫ్ డిజిట్స్ 9 కాబట్టి వీ కెన్ టేక్ 3. 3 1s are 3, 1 15 అంటే 5. అగైన్ వీ కెన్ టేక్ 3 5s are 15, 5 1. ఇది ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టర్స్ని వన్ బిలో ద అదర్ రాద్దాం. ఇలా 120 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 2 into 3 into 5. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 రాద్దాం. 90 ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 ఏంటి, 2 ఇంటూ మనము 3 కింద 3 రాద్దాం, 3 ఇంకో 3 లేదు కాబట్టి ఇక్కడ రాద్దాం, ఇంటూ 3 అండ్ 5 ఉంది, ఇంటూ 5. ఎక్కడైతే బ్లాంక్ ఉందో అక్కడ 1 రాద్దాం, 1 1, ఇక్కడ 1, రైట్. సో మనకి 90లో ఒక 2 2 3లు 2 3 3 5. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, మనము కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ రౌండ్ అప్ చేసుకున్నాం. సో ఈ 2 రెండిట్లో ఉంది, 3 రెండిట్లో ఉంది, అండ్ 5 కూడా రెండిట్లో ఉంది. సో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే మనకి కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. ఏంటవి, 2 into 3 into 5, దట్స్ ఇట్. సో 2 into 3 6, 6 5s are 30. 30 is the HCF of 120 and 90. మరి ఎల్సిఎం ఎలా వస్తుంది, సో ఎల్సిఎంకి ఏం రాయాలంటే ఫస్ట్ హెచ్సిఎఫ్ రాయండి, 30 ఇంటూ ఇక్కడ మనకి ఏవైతే నంబర్స్ మిగిలిపోయినాయో అవి రాసేయండి. 2 into 2 మిగిలింది ఇక్కడ, అండ్ 3. సో ఇంటూ 2 into 2 into 3 మనకి ఏమొస్తుంది, అది 30 into 2 to the 4, 4 3s are 12.
ఓకే. సో 30 × 12 ఏమొస్తుంది మనకి? ఎల్సిఎం వచ్చేస్తుంది 36. సో 360. సో 360 ఈజ్ ద ఎల్సిఎం, రైట్? సో ఈ విధంగా మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయవచ్చు యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే. సో మనకి 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి యూక్లిడ్ అల్గారిథం మెథడ్, ఇంకోటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రైట్? సో మీ అందరికీ ఈ వీడియోలో కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నా. నెక్స్ట్ మనము వేరే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్తోని వేరే పార్ట్ 2 వీడియోలోకి చూద్దాం. ఓకే. సో ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మీ డౌట్స్ అన్నీ పార్ట్ 2 వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ. క్లాస్ 10